మొత్తం అక్కడ ఉన్న పబ్లిక్ అందరి హెల్త్ రికార్డ్స్ కూడా ఆ హెల్త్ హబ్లో ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది. అలాగే డిజిటల్ ఈ పబ్లిక్ సర్వీస్ అంటే కొన్ని పట్టణాల్లో పబ్లిక్ అందరికీ సంబంధించి ఒక డిజిటల్ యాప్ ఏదో ఉంటుందట. వాళ్ళ అంటే పన్నులు కట్టాలని ఏం చేయాలని మొత్తం అన్ని వాళ్ళ హిస్టరీ అంతా అందులో ఉంటుంది. అంటే దీని మీద బాగా ట్రైనింగ్ తీసుకున్నారనేది. ఇక్కడ కూడా అలాంటి మార్పులు ఏమన్నా చేయబోతారు? ఇక్కడ అలాంటి వర్కౌట్ అవుతాయా? మన దగ్గర ఉన్నాయి కదా, ప్రతి కార్పొరేషన్కి యాప్లు ఉన్నాయి, ప్రతి కార్పొరేషన్ ఆన్లైన్లోనే కడతాం మనము. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అందులో ఇన్వాల్వ్ చేయడం, పబ్లిక్కే అక్కడ కూడా పబ్లిక్కే, ఇక్కడ పబ్లిక్కే కట్టేది. వాడు ఇన్వాల్వ్ చేసేది ఉందండి బొంద. నేను చెప్పాను కదా, ఒకప్పుడు ఇది లేని రోజుల్లో గొప్పగా అనిపించాయి. ఇప్పుడు వీడు చెప్పే డిజిటల్ పేమెంట్స్ మనం ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాం, సింగపూర్. అట్లాగే హెల్త్ మన గవర్నమెంట్ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుంది. మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎక్కడే ఎందుకు ఇప్పుడు మన మందులు కొట్లు ఉన్నాయి కదా, అదేది ఇప్పుడు కార్పొరేట్ మందుల కంపెనీలు వచ్చినాయి కదా, అపోలోలో ఉన్నాయి, మెడిప్లస్లో. అందులోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ కొట్టగానే మీరు ఏమేమి మందులు కొన్నారు మీ జాతకం అంతా అందులో ఉంటుంది. మీరు ఒక హాస్పిటల్లో ఒకసారి చూపించుకుంటే ఆ డేటా పెడుతున్నాడు, ఆడు ప్రభుత్వం తరఫున పెడుతున్నారు, అంతే తేడా. మనకు అదే కదా ఇప్పుడు మోడీ చెప్పింది, డిజిటల్ హెల్త్ అనేటటువంటిది. ప్రతి ఒక్కరిది హెల్త్ చెకప్ చేసి అందులో పెట్టండి అనేటటువంటిది. ఇవన్నీ పాత రోజుల్లో మనకి ఇవన్నీ లేని రోజుల్లో, మోడీ రాకముందు రోజుల్లో కొంతవరకు ఒప్పుకోవచ్చు. మన